ఏమైందో చెప్పు. ఏ ఆస్తి కోసం ఇంతకాలం మనం వెయిట్ చేశామో ఆ ఆస్తి చేజారిపోతుంది. ఆస్తి రాధ పేరున రాసిన ఆ దశరథ రామయ్య ఆచూకీ దొరకలేదని మనం సంతోషంగా ఉన్నాం కదా. ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తూ ఆ ముసలోడు ఈరోజు ఇండియాకు వస్తున్నాడు. ఇప్పుడే కొటాల నుంచి ఆ సర్పంచ్ ఫోన్ చేశాడు. ముసలోడు రాగానే ఆస్తి అతని పేరు మీద మార్చి రాయాలని చూస్తున్నారు. ఎన్ని గంటల ఫ్లైట్కి వస్తున్నాడు? ఆ విషయం మాత్రం నాకు తెలీదు, తెలుసుకుంటాను. తెలుసుకో. ఇండియా వస్తున్న ముసలోడిని వాడిని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళందరూ తప్పకుండా వెళ్తారు. వీలైనంత వరకు వాళ్ళెవరూ వెళ్లకుండా చూసుకో. నేను చేస్తాను. కానీ ముసలోడు ఎస్ఐని కలిశాడంటే ఆస్తి మారిపోతుంది. నువ్వెలాగైనా ముసలోని ట్రాక్ చేయి. ఏ విషయం మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. ముసలోడు వచ్చేస్తున్నాడు. అలాగా? ఏం చేయాలి? నాగరాజు, ముసలోడు వీళ్ళని కలిస్తే మనం పెట్టిన ఖర్చు, ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా వేస్ట్. ఏదో ఒకటి చేయాలి, త్వరగా చెయ్యి. పోనీ పని అయ్యే వరకు ముసలోడిని కిడ్నాప్ చేద్దామా? వాడిని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు. వాడిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న క్లూ దొరికినా మనం పోలీసులు దొరికిపోతాం. పైగా మనకి ఇప్పుడు అంత టైం కూడా లేదు. ఏం చేసినా ఆస్తి రాధ పేరు మీద ఉండేటట్టుగా చేయాలి. నాగరాజు, ఎప్పటికీ ఆస్తి రాధ పేరు మీదే ఉండాలంటే ఒకటే మార్గం, ఆ ముసలోని వేసేయాలి. వాడొస్తున్నాడని తెలియగానే వేసేయాలని డిసైడ్ అయ్యాను. కాకపోతే నేను ఆలోచిస్తుంది ఎలా వేసేయాలి. ఖచ్చితంగా వాడి ఇంటికి వచ్చేసరికి ఎస్ఐ ఆస్తినంతా ట్రాన్స్ఫర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసి ఉంటాడు. సో ఈ భూమి మీద అడుగుపెట్టిన మరుక్షణమే ఆ ముసలోని తిరిగి ఆకాశంలో పంపించేయాలి. నేను వెళ్తాను. పాప జాగ్రత్త, నువ్వు ఇక్కడే ఉండు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. బీ కేర్ఫుల్. అర్థమైందా? అంత ఆస్తి ఉండి ఎవరో ఇంట్లో ఉన్నందుకు తాతగారు ఏమనుకుంటారో ఏమో. అయినా ఒక్కసారి కూడా ఆయనతో మాట్లాడలేదు. ఎప్పుడైనా అడిగినా డాక్టర్లు ఒప్పుకోరనో, తాతగారు నిద్రపోతుంటారనో ఏదో ఒక సాకు చెప్పేవాళ్ళు. ఆయన రాగానే క్షమించమని అడగాలి. ఏంట్రాదా, తాతయ్య గారు వస్తున్నారని తెలిసిన దగ్గర నుంచి మొహం సంతోషంతో వెలిగిపోతుంది. నిన్నటి వరకు మా ఆయన అన్నావు, ఇప్పటికే తాతయ్య గారు అంటున్నావు. ఇక మమ్మల్ని పట్టించుకుంటావులే. అదేం లేదులేవే. అయినా మనం తాతగారు రాగానే కొట్టాలకు వెళ్ళిపోతాం కదా. అక్కడ అందరూ తాతగారికి సేవ చేస్తూ అసలు మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళనివ్వరేమో. రాధమ్మా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. పెద్ద ఆయన దగ్గర జబర్దస్త్ సెంటు బాటిల్ ఇప్పించాలి. ఆయన దగ్గర ఉంటే ఏదైనా ఇచ్చేస్తారు. అసలు నువ్వు ఆయన చేయి చూసావనుకో, నీకు మతిపోయేంత మంచి ఆయన తాతయ్య గారు. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నా, గా మాత్రం తెలుసుకోలేనా ఏంది? సరే గాని తాతగారు ఎన్ని గంటలకు వస్తుండ్రమ్మా? అయ్యో, సంతోషంలో ఆ విషయమే మర్చిపోయాను. జ్యోతి, ఎన్ని గంటలకు వస్తున్నారే? 3:30 ఫ్లైట్ కి. 3:30 ఫ్లైట్ కా? అయితే మనం తొందరగా అక్కడికి వెళ్ళాలి. తాతగారికి ఘన స్వాగతం చెప్పాలి. ఊరుకోరాదమ్మా, మనం గాడికి పోవడం ఎందుకు? అదేంటి సరస్వతి, అమెరికా నుంచి తాతయ్య గారు వస్తుంటే మనం అక్కడికి వెళ్ళపోతే ఎలా? ఆయన ఏమనుకుంటారు? అదే కొట్టాల్లో అయితేనా, తాతయ్య గారు వస్తున్నారంటే చాలు, రైల్వే స్టేషన్ కి ఊరంతా కదిలొస్తుంది. గాడది నిజమేనమ్మా, కానీ గేటు నుంచి విమానాశ్రయానికి పోవాలంటే 2 గంటలు పడుతుంది. రానికి మరో 2 గంటలు పడుతుంది. మొత్తం 4 గంటలు చేస్తానమాట. అదే అందరం గీటే ఉన్నామనుకో, తాతగారు వచ్చేసరికి ఆయనకి నచ్చినవన్నీ చేసి పెట్టచ్చు. రాగానే దిష్టి తీయచ్చు. అదే గాడికి పోతే ఏమొస్తుంది? లైన్లో నిల్చుని చెయ్యి ఇప్పుడు తప్ప. సరస్వతి చెప్పింది నిజమేనే. మనం ఇక్కడి నుంచి కార్ బుక్ చేస్తే డైరెక్ట్ గా మన ఇంటికే వచ్చి ఆగుతుంది. మరి ఎవరు వెళ్ళకపోతే ఎలాగే? ఏం బాగుంటుంది చెప్పు? వంశీ గారు ఆపరేషన్ చేయడానికి వెళ్లారు. నువ్వు నేను ఇక్కడ పనులు చూడాలి. సత్యం అన్నయ్య నేను ఒక్కడనే వెళ్తే ఏం బాగుంటుంది అన్నాడు. కాబట్టి తాతగారు రాగానే ఘన స్వాగతం చెప్పామనుకో, ఆయన చాలా సంతోషిస్తారు. భలే చెప్పినా చూద్దామా. పోనీ ఎస్ఐ గారినైనా పంపిద్దాం. ఇదే చదువు రాదమ్మా. గాడికి పోకపోయినా పర్లేదు గాని
పరయేళ్ళం పంపిస్తే మాట రాదు. సరేలే, ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే పుణ్యకాలం కాస్త కరిగిపోతుంది. పదండి, వంటల సంగతి అయినా చూద్దాం. పద. ఘన స్వాగతం పలికేది తాతగారి శవానికి. తీసుకోండి. జ్యోతి, పెద్దాయిని తీసుకురావడానికి మనం ఎవరం వెళ్ళక్కర్లేదు. నేను ఫోన్ చేసి టాక్సీ బుక్ చేస్తాను. అదేంటి, మేము వెళ్ళకూడదని అనుకున్నాం. సరిగ్గా మీరు అలానే అనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎందుకని వెళ్ళకూడదనుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తాతయ్య గారి ప్రాణాలు సేఫ్గా ఉండాలని ఈ పని చేశాను. అదేంటి, ఆయనకి శత్రువులు ఎవరున్నారు? అసలు ఆయన ప్రాణాలకు ముప్పేంటి? శత్రువులు ఉన్నది ఆయనకు కాదు, ఆయన ఆస్తికి. ఇప్పుడు రాధ చుట్టూ చాలా మందే కనిపెట్టుకుని ఉన్నారు. మూడో కంటికి తెలియకుండా ఆస్తి గురించి తెలుసుకోగలిగిన వాళ్ళకి ఆస్తిని తిరిగి తాతయ్య గారి పేరు మీదే మాల్పిస్తున్నామని కూడా తెలిసే ఉంటుంది. అదేంటి ఎస్ఐ గారు, మన ఇంట్లో మన మధ్య జరిగిన విషయాలు వాళ్ళకెలా తెలుస్తాయి? ఎలా తెలుస్తుందో ఖచ్చితంగా చెప్పలేను, కానీ తెలుస్తుందని నాకు డౌట్ వస్తుంది. వాళ్ళకి రాధ ఎప్పుడు ఏం చేస్తుందో అన్నీ తెలుస్తున్నాయి. మనలాగే వాళ్ళు ఆలోచించారనుకోండి, తాతయ్య అడ్డు తొలగిస్తే ఆస్తి ఎప్పటికీ రాధ పేరు మీదనే ఉండిపోతుంది. అప్పుడు వాళ్ళు అనుకున్నట్టు రాధ నుంచి ఆస్తిని ఈజీగా లాగేయొచ్చు. అందుకే మనం ముందుగా తాతయ్య గారి పేరు మీద ఆస్తిని మార్చే వరకు ఆయన వచ్చిన విషయాన్ని సైలెంట్గా ఉంచాలి. ఈ వ్యధవాస్తి వల్ల దేవుళ్ళంటే ఆయన ప్రాణాలకు ముప్పు వస్తుందంటేనే భయంగా ఉంది. పోనీ ఆయన రావద్దని చెప్పి అక్కడి నుంచి ఆస్తి మార్పిడి చేస్తే? ఆయన ఫ్లైట్ ఎక్కి బాంబే వచ్చేసుంటారు కూడా. ఇలాగూ వచ్చేశారు. ఆయనకు వచ్చిన ప్రమాదం వల్ల ఆస్తి రాధ పేరు మీద ఉన్నంత వరకే. ఆస్తి ఆయన పేరు మీదకి వెళ్ళిపోతే ఇంకే ప్రమాదం లేదు. జ్యోతి, నువ్వు కొటాలకి ఫోన్ చేసి తాతయ్య గారు వచ్చేస్తున్నారు అన్న విషయాన్ని హడావుడి చేయొద్దు అని చెప్పు. అంతేకాదు, ఈ విషయం కిషోర్ కూడా తెలియకూడదు. అదేంటి, ఈ విషయం కిషోర్ దగ్గర రహస్యంగా దాచాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరిని నమ్మటానికి లేదు. కిషోర్కి తాతయ్య గారు వస్తున్నారని తెలిసినా చాలు, కానీ ఆస్తి మళ్ళీ తాతయ్య గారి పేరు మీద తిరగరాస్తున్నామని మాత్రం తెలియదు. మీరు చెప్పినట్లే చేస్తాం. ఆయన రాగానే ఆస్తి మార్పించి ఏర్పాటు చేయండి సార్. ఎంతో ప్రేమతో రాధ పేరు మీద ఆస్తి రాసిన ఆయన ఇప్పుడు మొత్తం తిరగరాయమంటే ఏమనుకుంటారో ఏమో. రాధ పరిస్థితి చెప్తే మనకన్నా ముందు ఆయనే ఈ పని చేద్దాం అంటారు. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పుడు ఆ వైపు నుంచి AP 4646 వస్తుంది. అది దూరంగా ఉండగానే నేను నీకు సైగ చేస్తాను. నువ్వు వెళ్ళి రోడ్డుకి అడ్డంగా పడుకో. నీ పక్కనే బైక్ని పడే. చూసేవాళ్ళకి నీకు యాక్సిడెంట్ అయి రక్తం మడుగులో పడినట్టు ఉండాలి. అర్థమైందా?
నిన్ను చూడగానే వాళ్ళు కారు ఆపుతారు. డ్రైవర్ వచ్చి ఏమైందో చూస్తాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వెనక సీట్లో ఉన్న ముసలోడు కదని నేను ముగిస్తాను. ఏమైందో చచ్చిన వాడికి డ్రైవర్కి ఎవ్వరికీ తెలీదు. అన్నా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఈ టాక్సీ వాళ్ళు ఇలాంటివి చూస్తే ఆపరన్నా. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఇలాంటి బోలెడని జరుగుతుంటాయి. రై, ట్యాక్సీ డ్రైవర్ ఒక్కడు, కానీ అందులో ఉన్న ముసలోడు దేశభక్తుడురా. పైగా చాలా మంచోడు. వీలు దొరికినప్పుడల్లా దేశ సేవ చేయాలని ఉర్రూ తొలుగుతుంటాడు. వాడు ఖచ్చితంగా ఆపుతాడు. నువ్వు వెళ్ళి పొజిషన్లో ఉండు. అన్నా ఈ రూట్లోనే వస్తాడని గ్యారంటీ ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వచ్చేది ఇదే దారి. అంతేకాదు ఆ ట్యాక్సీ ఇదే దారిలో వస్తుంది. ఎలా వస్తుందని ప్రశ్నలు వేయకుండా వెళ్ళి పొజిషన్లో ఉండు. ఏమండి, వెళ్ళిన పని ఏమైంది? ఆ చిన్న పాపకు ఆపరేషన్ అన్నారుగా, ఇప్పుడు బాగానే ఉందా? అయినా మీరు వైద్యం చేస్తే తిరిగి ఉండదులే. నాకు తెలిసిన పాపకి ఎలా ఉందో మీ నోటితో చెప్పొచ్చుగా. పర్లేదు, ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదని అనుకుంటాను. మీ సమస్య తీరిపోయింది కదా, ఇక తాతయ్య గారి గురించి ఆలోచించండి. ఆయనకి ఏది ఇష్టమో కాదో నాకు తెలీదు. అవడానికి ఆ ఇంటి కోడల్ని అయ్యాను గాని తాతయ్య గారికి ఒక్కరోజు కూడా ఉండి పెట్టలేదు. ఆయన ఇష్టాలు నాకు మాత్రం ఎలా తెలుసు? అదేంటండి అలా అన్నారు? తాతయ్య గారి గురించి మీకు తెలియకపోవడం ఏంటి? నా ఉద్దేశం, అక్కడ ఆయనకి ఏం కావాలో నాకు తెలుసు, కానీ ఇక్కడ ఏం కావాలో నాకు తెలియదుగా. నేను ఆయనతో ఇండియాలో ఎక్కువ రోజులు కలిసిలేనుగా. సర్లేండి, ఇక మీదట మనం కలిసే ఉంటాం కదా. తాతయ్య గారికి ఏం కావాలో కనుక్కుని వేళ ప్రకారం అన్ని అందజేస్తాను. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. పొద్దున్నుంచి మందులతోనూ కత్తులతోనే గడిపినట్టు ఉన్నారు. అదేంటి బాబు, తాతయ్య గారు వచ్చారని మేమంతా సంతోషంగా ఉంటే మీరు మాత్రం దిగులుగా ఉన్నారేంటి? ఈ సాకుతో రాధని కొట్టాల వెళ్లకుండా ఆపగలం. ఈరోజుకి ఆపగలం, కానీ ఇంతకాలం తాతయ్య గారి సాకుతో రాధని కొట్టాలకు వెళ్లకుండా ఆపగలిగాం. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మనం వెళ్దాం అని రాధ గొడవ పెడుతుంది. అప్పుడు నా పరిస్థితి ఇంకా క్రిటికల్గా తయారవుతుంది. అదేంటి బాబు, రాధకింత సహాయం చేసిన మీకోసం ఆయన ఏమైనా చేస్తారు. సిటీలో ఉన్నంత మాత్రాన సమస్య తీరిపోదు. నేను ఆలోచిస్తుంది సమస్య పరిష్కారం గురించి. అది ఎప్పుడు దొరుకుతుందో ఏమో. రాధకి నిజం చెప్పడం ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ బాబుగారు రాగానే దాని వెనకున్న ఆస్తి సమస్య పోతుంది. దాంతోపాటే మీ సమస్య తీరిపోతుంది. హారిక, అమ్మ హారిక, 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 ఇక్కడున్నావా? ఇంకా ఇలాగే ఉన్నావేమిటమ్మా? త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. ఎక్కడికి పిన్ని? ఎక్కడికంటావేమిటి? నిన్న మీ ఆయన గారి ఇంటికి వెళ్ళొచ్చాం కదా. ఈ రోజు పాపనిస్తానని చెప్పాడు. మళ్ళీ మనం పట్టించుకోకపోతే ఎలా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా పిన్ని. చెప్పావు కాబట్టే మనం ఎస్ఐ గారింటికి వెళ్ళి కలిసాం. మీ ఆయనేమో తెలివిగా రేపిస్తానని చెప్పాడు. ఆవిడేమో ఏమీ మాట్లాడకుండా తిప్పుకుంటా వచ్చేసింది. మరి ఈ రోజు ఇస్తానంటే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? ఏమీ చేయదు కాబట్టే నా బాధ. వాళ్ళకి 1,00,000 పనులుంటాయి. మన పాప విషయం గుర్తుపెట్టుకోరు. మీ ఆయనకి పాపనివ్వడం ఇష్టం లేదు. అలాంటప్పుడు పోలీసులకి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. నువ్వు వెళ్ళు పిన్ని. నిన్నటి నుంచి నేనే కదమ్మా వెళ్తున్నాను. కానీ సమస్య ఏమిటంటే, పాప గురించి నువ్వు అడిగితేనే పోలీసులు పట్టించుకుంటారు. మాటి మాటికి నేను వెళ్ళి అడిగితే నీకేమిటి సంబంధమని విసుక్కుంటున్నారు. అదేంటి పిన్ని, మన పాప గురించి నువ్వు అడిగితే తప్పేంటి? ఈ మాట నువ్వు నాకు చెప్పగలవు, కానీ నేను పోలీసులకు చెప్పలేనుగా. పైగా కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు.
నోటి మాటలతో పనులు ఎలా అవుతాయి చెప్పు. నిన్న కూడా పాపనివ్వాల్సిందే అని ఎస్ఐ గారు గట్టిగా అడగలేదు. కారణం ఏమిటి అని అడిగితే ఆవిడ కంప్లైంట్ ఇవ్వని కేసుకి ఇంతకన్నా ఏం చేయగలము అంటున్నారు. అలా అరా కొరగా బెదిరిస్తే అసలు మీ ఆయన మాట వింటాడా అని. పిన్ని, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. ఒక చిన్న కంప్లైంట్ రాసివ్వు చాలు. వద్దు పిన్ని, కంప్లైంట్ అంటే విషయం కోర్టు వరకు వెళ్తుందని నా భయం. మరి కంప్లైంట్ కూడా ఇవ్వకపోతే పాప మన దగ్గరికి ఎలా వస్తుంది? పిన్ని, నేను వెళ్ళి చెప్పొచ్చాను కదా, ఈ రోజు చూద్దాం. అయినా ఇవ్వకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దాం. నీతో వచ్చిన చిక్కే ఇది. ఆ ఇచ్చే కంప్లైంట్ ఏదో ఇప్పుడే ఇస్తే పాప ఒకరోజు ముందుగా మన ఇంటికి వస్తుంది కదా. పిన్ని ప్లీజ్, ఈ ఒక్కరోజుకి నన్ను వదిలేండి. అసలు విషయం ఏమైందో స్టేషన్కి వెళ్ళి కనుక్కోండి. ఎవరికి తప్పినా నాకు తప్పుతుందా అమ్మా? సరేలే, నేనే వెళ్ళొస్తాను. కానీ ఈ రోజు ఎంత గొడవ చేసైనా సరే పాపని తీసుకొస్తాను. ఏమండి, తాతగారు బయలుదేరి చాలాసేపు అయింది కదా, ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. సరస్వతి, దిష్టి తీయడానికి ఎర్ర నీళ్ళు సిద్ధంగా పెట్టుకో. గట్లేదేనమ్మా. ఏమండి, ఆయనకి మన గదైతేనే బాగుంటుంది కదా. అమ్మా, బాబుగారు వచ్చాక ఆయన్నే కనుక్కుందాం. ఏమండి, తాతగారు ఇక్కడ బాగోలేదు, ఏదైనా హోటల్లో ఉంటాను అన్నా మీరే ఆపాలి. ఒకరోజు అందరం కలిసి ఉండి తర్వాత కొట్టాలు వెళ్ళిపోదాం. ఎస్ఐ గారు, మీరు మాతో పాటు వచ్చి కొట్టాల్లో 10 రోజులు ఉండాలి. అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతే 10 రోజులేంటమ్మా, ఏకంగా 4 రోజులు ఉండిపోతాను. జ్యోతి, పైన గదిలో ఏర్పాట్లు చూద్దాం రావే. హలో, ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే తాతయ్య గారికి గుండెపోటు వచ్చిందమ్మా. ఆయన్ని హర్ష హాస్పిటల్లో జాయిన్ చేశాం. మీరందరూ తొందరగా బయలుదేరి రండి అమ్మా. ఏమైంది జ్యోతి, అలా ఉన్నావు? ఏం జరిగింది? ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? నాన్నగారు ఫోన్ చేశారు. తాతయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చిందట. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే దారిలోనే కుప్పకూలిపోతే వెంటనే హాస్పిటల్లో చేర్చేశారట. జ్యోతి, మనం వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతాం. ఈ విషయం రాధకు తెలియనివ్వండి. తెలిస్తే తను చాలా కంగారు పడుతుంది. అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకునే లోపలే ఏంటి ఇలా జరిగిపోయింది బాబు? ఆ విషయాలని హాస్పిటల్లో మాట్లాడుకుందాం. వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. జ్యోతి, సరస్వతి, నువ్వు ఇంట్లోనే ఉండు. అందరం వెళ్తే రాధకు అనుమానం వస్తుంది. మేము వెంటనే వచ్చేస్తామని చెప్పు. అందరూ ఒకసారి ఏడకపోయారంటే ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. తాతయ్య గారు అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే ఆయన తీసుకురావడానికి వెళ్ళారని చెప్పు. నువ్వేం చెప్పినా తను వింటుంది కదా. వస్తాం. ముసలోడికి హార్ట్ అటాక్ వచ్చిపోతే ఆస్తి రాధ పేరు మీదే ఉంటుంది. హలో, హారిక గారండి? అవును, మీరెవరు? నేను మీకు తెలియకపోయినా మీ ఆయనకి బాగా తెలుసు. వినిపించుకోదని వదిలేయడమేనా? అసలు తను ఎలా ఉందో ఏంటో. అట్లీస్ట్ తన దగ్గర సెల్ ఫోన్ అయినా ఉందా?